అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు. మరియు మొత్తానికి ఈ రోజు జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. మరి శుభవార్తలు కూడా వినే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే వారికి పెళ్లి వివాహం కొరకు మంచి ప్రస్తావన రావడం అంటూ జరుగుతుంది. అనవసరమైనటువంటి భయాలని ముందుగా తొలగించుకోండి. ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చేయాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో చాలా సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం అందుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల అన్ని పనులు చెడిపోతాయి. మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రాణాయామం చేయండి. మీకు మేలు కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మంచిగా ఉంటుంది. ఇక చెడు పనులకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలివితేటలను ప్రదర్శించండి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం లభిస్తుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. లక్కీ సంఖ్య 29 మరియు లక్కీ కలర్ తెప్పగడపు. నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా విఘ్నేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మీరు మరి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయండి. ఈ విధంగా చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.